మా నాయనమ్మ మా నాయనమ్మ టీచర్గా పనిచేసినప్పుడు బోయినవారిపాలెం వెళ్తూ ఉంటే అంట నడిచి ఆ రోజుల్లో మా తాతయ్య నడిచి వెళ్తూ ఉంటే తాగేవాళ్ళు కానీ చుట్టలు తాగేవాళ్ళు బీడీలు తాగేవాళ్ళు అందరూ పడేసి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళంట. మా ఇంటికాడ నుంచి బయలుదేరితే జెండా చెట్టు మీద గుండా బోదటెక్కి వాళ్ళ ఇంటి మీద గుండా 4 కోసిన కొట్టు దాకా రాగి చెట్టు దాకా వచ్చేటప్పుడు ఆటోలు ఎక్కడానికి లేకప్పుడు రిక్షాలు బస్సులు ఎక్కడానికి వచ్చేవాళ్ళు. అక్కడ దాకా మన వాళ్ళందరికీ అట్ట అలవాటు. అక్కడికి వచ్చి హై స్కూల్ కాడికి వచ్చి ఎక్కేవాళ్ళు కాదు, ఇటు వచ్చి ఎక్కేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఆ టైంలో ఎంతమంది ఎదురయ్యి బీడీలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు తన్నమని పడేసి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. సాక్ష్య జీవితం కాపాడుకోవాలా. ఈ సాక్ష్య జీవితం వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. మంచాల మీద కూర్చున్నటువంటి ఆడవాళ్ళు లేచి నిలబడేవాళ్ళంట. వాళ్ళు వెళ్ళేంత వరకు కూర్చునేవాళ్ళు కాదంట. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు వెళ్తుంటే మంచాల మీద కూర్చొని ఉన్నటువంటి వాళ్ళు ధన్మని లేచేసేవాళ్ళంట. అది ఇక్కడ ఈ ప్రాంతంలో. కానీ వాళ్ళు సేవ చేసినటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అవి తెల్ల బట్టలు వేసుకొని వెళ్తుంటే వాళ్ళు కూడా మంచాల మీద నుంచి లేచేవాళ్ళు, వీళ్ళని గౌరవించేవాళ్ళంట. అలాంటి సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. పిల్లరా, మరి నీ సాక్ష్యం ఎలా ఉన్నది? ఈ ఉదయకాలం నువ్వు ఆలోచించే. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? నీ సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? చూడు, ఆలోచించు. వీళ్ళు బంగారాన్ని, సామ్రాన్ని, పోళమ్మని సమర్పించారు. మరియా ఆ సన్నివేశం చూసింది, యేసేపు ఆ సన్నివేశం చూశారు. వీళ్ళు ఎక్కడో నుంచి వచ్చి ఆయనకి సాష్టాంగం పడి, ఆ బాలుడైనటువంటి యేసు ప్రభు దగ్గర సాష్టాంగం పడి వాళ్ళు తెలియపరుస్తున్నారు, అయ్యా లోకరక్షకుడా, నాదా సత్య స్వరూపి, నీ కొరకు మేము తూర్పు దేశం నుండి వచ్చామయ్యా, నిన్ను చూడటానికి వచ్చామయ్యా, నిన్ను పూజించడానికి వచ్చాం, నిన్ను ఆరాధించడానికి వచ్చాం అయ్యా అని వాళ్ళు చెబుతూ ఉంటే ఆ సమయంలో మేరీ, మరియా, యేసేపు కూడా ఆశ్చర్యపోయారు. ఎలా ఆశ్చర్యపోయారు? వాళ్ళకంటూ సూచక్రియలు తెలిసిపోయినాయి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించబడతావు, గర్భం వచ్చింది, కుమారుని కంటావు, కన్నది, యేసు అని పేరు పెడతావు, పెట్టారు. ఈ సూచనతో పాటు ఈ సూచన కూడా వాళ్ళు చూశారు. ఎక్కడి నుంచో వచ్చి సాష్టాంగం పడి గిఫ్ట్లు ఇచ్చి మరి వెళ్ళారంటే ఈయన నిజమైనటువంటి లోకరక్షకుడని మరింత బలమాళ్ళు చేకూర్చుకున్నారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే, వింటున్నటువంటి మీకు దీన్ని విశ్లేషిస్తూ ఉన్నాను. యూదులకు రాజు పుట్టాడు. ఎక్కడ పుట్టాడో ఎవరు తెలుసు? ఆ పట్టణంలో. కానీ ఎవరు కనుగొన్నారు? ఎక్కడో ఉన్నవాళ్ళు కనుగొన్నారు, లోకల్లో ఉన్నవాళ్ళు కనుగొలేదు. మేము ఒక ప్రాజెక్ట్ పెట్టాం, ఆక్వాఫోనిక్స్ అని. అది యూట్యూబ్ లో ఉంది. ఎక్కడెక్కడో వైజాగ్ వాళ్ళు, అటు హైదరాబాద్ నుంచి, ఎక్కడెక్కడో తిరుపతి నుంచి, ఎక్కడెక్కడో కేరళ నుంచి వచ్చారు నా దగ్గరికి చూడటానికి. మన ఈపిరిపాలెం వాళ్ళకి తెలియదు, మన తాడవారిపాలెం వాళ్ళకి తెలియదు, మన చీరాల వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి ఈపిరిపాలెం కాడ సెంటర్లో హై స్కూల్ కాడ ఫలానా ఫలానా అడుగుతుంటే వాళ్ళకి అర్థం కాల. నాని అని నా నెంబర్ ఇచ్చి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళకి అప్పుడు అర్థమైంది.
ఇప్పుడు చాలా